సత్యసాయి సేవలు వివరించేందుకు అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ ను అభినందిస్తున్నామని తెలిపారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మళ్లీ కలిశారు. వసుధైక కుటుంబం భారతీయులకు మూలమన్నారు చంద్రబాబు నాయుడు. సత్యసాయి బోధనల ద్వారా వసుధైక కుటుంబాన్ని నిలబెట్టుకుంటామని పిలుపునిచ్చారు. బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు సాయి మహిమలు, సేవలు, సాయి తత్వం తర్వాత తరాలకు తెలియచేయాలనే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు. నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు సీజే, ఎందరో గవర్నర్లు, అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు. వీరంతా కూడా కేవలం బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు. సాయి సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం. శ్రీ సత్యసాయి బాబా సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బాబా శత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బాబా సేవలను విస్తృతం చేసేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. తన సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు మరో 100 ఏళ్లు గుర్తుండిపోయేలా జరిగాయి. దాదాపు 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకొని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, క్రికెటర్లు, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, ఇలా ఒక్కరేంటి దేశంలో ఉన్న ప్రముఖులంతా తరలివచ్చారు. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొని ఆ ప్రేమమూర్తి మహాసమాధిని దర్శించుకున్నారు. చివరి రోజు జరిగిన వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, త్రిపుర గవర్నర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాబా శత జయంతి ఉత్సవాలు జరిగిన తీరుపై పుట్టపర్తి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రేపిటి రామాంజనేయులు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. గత వారం రోజులుగా బాబా నామాన్ని స్మరించుకుంటూ దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు పరవశించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బాబా శత జయంతి ఉత్సవాలకు తరలి వచ్చిన భక్తులతో పుట్టపర్తి ప్రస్తుతం కిటకిటలాడుతుంది. సాయి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకోకుండా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 18న ఉదయం నిర్వహించిన బాబా రథోత్సవం భక్తుల్ని పరవశింపజేసింది. రాత్రి చిత్రావతి నదిలో సత్యసాయి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. సామాన్య భక్తుల వద్ద నుంచి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి వరకు అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గత బుధవారం రోజు జరిగిన ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ హాజరై సాయి సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా ఉత్సవాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యాయి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఏటా నవంబర్ 23న జరిగే బాబా శత జయంతి వేడుకలకు
దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి రావడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఈ శత జయంతి వేడుకల్లో మాత్రం దేశంలోనే అత్యంత ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియం ఇవాల్టి శత జయంతి వేడుకలకు వేదిక అయింది. ఉదయం 9 నుంచి 12 దాకా జరిగినటువంటి ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నారా లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేడియంలో వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను తిలకిస్తున్నారు. భక్తులు వీక్షించే అతిపెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మానవ సేవే మాధవ సేవ అంటూ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. కులమతాలకు అతీతంగా విశ్వప్రేమను బాబా బోధించిన విషయాల్ని ప్రముఖులు ప్రత్యేకంగా ఈ వేడుకల్లో ప్రస్తావించారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఆయన భక్తులుగా మారిపోయారు. సుమారు 120 దేశాలకు చెందిన భక్తులు సాయిని నిత్యం కొలుస్తున్నారు. బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ వేలాది మంది దేశ విదేశాల నుంచి పుట్టపర్తికి తరలి వస్తున్నారు. ఇవాళ జరిగిన వేడుకల్లో బాబా భక్తుల గుండెల్లో ఎంత బలంగా గూడు కట్టుకున్నారో తెలుస్తుంది. మొత్తం మీద బాబా శత జయంతి వేడుకల్లో జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తుంది.